సాధారణంగా మనం ఏదైనా వైద్య పరీక్షల గురించి మాట్లాడుకునేటప్పుడు అక్కడ ఒక ఖచ్చితమైన స్పష్టత ఉంటుందని ఆశిస్తాం కదా. హ్మ్. అంటే ఒక ఇంజనీరింగ్ లెక్కలాగా ఉంటుంది. అవును. ఖచ్చితంగా. అంటే మనకు రిజల్ట్ కంటికి కనిపించాలి. రైట్. ఉదాహరణకు ఎవరికైనా చెయ్యి విరిగితే ఆస్పత్రికి వెళ్లి ఎక్స్రే తీయగానే ఆ నల్లటి ఫిల్మ్ మీద విరిగిన తెల్లటి ఎముక గీత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హ్మ్. డాక్టర్ ఆ ఫిల్మ్ని లైట్కి ఎదురుగా పెట్టి దానివైపు చూపిస్తూ ఇదిగో ఇక్కడే సమస్య ఉంది, ఈ ఎముక విరిగింది అని తేల్చి చెప్పేస్తాడు. హ్మ్. అక్కడసలు వాదనకు తావుండదు కదా. అవునవును. ఒక రకమైన ఊరట ఆ స్పష్టతలో ఉంటుంది. విషయాలు మన కంటికి కనిపించాలని, వాటిని సులభంగా వర్గీకరించాలనే మానవ మెదడు ఎప్పుడు కోరుకుంటుంది. ఒక సమస్యకు ఇది పేరు, దానికి ఇది పరిష్కారం అని తెలిస్తే ఆందోళన సగం తగ్గిపోతుంది. దాన్ని బయాలజీ పరంగా చూసినా ఒక భౌతిక గాయానికి కారణం తెలుసుకోవడం చాలా సులభం. నిజమే. అని మనం ఈ భౌతిక శరీరాన్ని దాటి మానవ అంతరంగం, అందులోనూ లోతైన తాత్విక లేదా మానసిక సంఘర్షణల ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు అకస్మాత్తుగా ఆ ఎక్స్రే మిషన్ పనిచేయటం ఆగిపోతోంది. మనసుకు మనం ఎక్స్రే తీయలేం కదా. కరెక్ట్. అక్కడ భౌతికమైన ఆధారాలుండవు. అదనమాట. మనం చూసే ఈ రోగ నిర్ధారణ ప్రపంచం ఒక పట్టాన అంతుచిక్కకుండా చాలా అస్పష్టంగా, గందరగోళంగా మారిపోతోంది. బయటకొకలా కనిపిస్తోంది, లోపల ఇంకేదో జరుగుతూ ఉంటుంది. సరిగ్గా ఈ సమస్య గురించే ఈరోజు మనం చర్చించబోతున్నాం. ఖచ్చితంగా. చాలా ఆసక్తికరమైన అంశమిది. అవును. ఈరోజుటి మన ఈ లోతైన విశ్లేషణ ద క్యాటలిస్ట్ ఆఫ్ వైరాగ్య అనే మూలాల ఆధారంగా సాగుతోంది. ప్రాచీన గ్రంథాల నుండి సేకరించిన ఈ సోర్స్ మెటీరియల్ ద్వారా మన లక్ష్యం ఒకటే: ఒక వ్యక్తి తీవ్రమైన మౌనంలోకి వెళ్ళినప్పుడు ఆ మౌనం వెనుకనున్న లోతైన ప్రశ్నలను నెమ్మదిగా పొరలుకొరలుగా విప్పడం. రైట్. గత విశ్లేషణలో మనం ప్రపంచంలోని అశాశ్వతతను, అంటే ఏదీ శాశ్వతం కాదన్న వాస్తవాన్ని చూసిన తర్వాత శ్రీరామచంద్రుడు ఒక ప్రగాఢమైన మౌనంలోకి ఎలా వెళ్లాడో గమనించాం కదా. ఆ పరిస్థితిని ఒకసారి ఊహించుకుంటే, ఒక రాజ్యాన్ని ఏలాల్చిన యువరాజు, బాధ్యతల నడుమ ఉండాల్సిన వ్యక్తి అకస్మాత్తుగా అంతర్ముఖుడైపోయాడు. ఆ మౌనం ఎల్లప్పుడూ రెండు దారులను చూపుతుంది. ఒకటి తీవ్రమైన నిరాశ లేదా డిప్రెషన్ వైపు వెళ్లేదారి, మరొకటి అద్భుతమైన జ్ఞానం వైపు వెళ్లేదారి. మరి ఆ మౌనం ఏ దారికి చెందుతుందో వశిష్ఠ మహర్షి ఎలా ఖచ్చితంగా గుర్తించగలిగారు? ఆయన తీసిన ఆ సైకలాజికల్ ఎక్స్రే ఏమిటి? అవును, ఆ ఎక్స్రే ఏమిటో తెలుసుకోవడమే అసలైన పాయింట్ ఇక్కడ. రైట్. ఈ ప్రశ్నకు సమాధానమే మన ఈనాటి అన్వేషణ. ముందుగా మనం శ్రీరామచంద్రుడు యొక్క మౌనం అయోధ్య ప్రజలను ఎలా ఆందోళనకు గురిచేసిందో చారిత్రక, సామాజిక కోణంలో అర్థం చేసుకోవాలి. మన మూలాలు స్పష్టంగా చెప్తున్నాయి, ఆ మౌనం బయటివారికి విచారంలాగా, నిర్లిప్తతలాగా లేదా జీవితంపై ఆసక్తి కోల్పోవడంలాగా కనిపించిందని. అంటే ఆనాటి సమాజం ఆయన స్థితిని పూర్తిగా అపార్థం చేసుకుంది కదా. అవును. సమాజం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి యొక్క కదలికను, వారు సాధిస్తున్న విజయాలను, వారి చురుకుదనాన్ని చూసి వారి మానసిక స్థితిని అంచనా వేస్తుంది. దీన్ని మనం నేటి ఆధునిక ఉరుకులు పరుగుల జీవితం, అంటే ఈ మోడర్న్ హజిల్ కల్చర్తో కూడా పోల్చి చూడొచ్చు. ఆహా, ఎలాగంటారు? అంటే ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న కంపెనీ సీఈఓ అకస్మాత్తుగా మీటింగ్లన్నీ ఆపేసి ఎవరితోనూ మాట్లాడకుండా కేవలం కిటికీ బయటకు చూస్తూ మౌనంగా కూర్చుండిపోతే చుట్టుపక్కల వారిలో ఒక అభద్రతాభావం, ఒక పానిక్ మొదలవుతుంది కదా. అవునవును, ఖచ్చితంగా. వీళ్ళకేమైపోయింది అని కంగారు పడతారు. అయోధ్యలో జరిగింది కూడా అక్షరాలా ఇదే. వారు చూస్తున్నదే ఆ మౌనాన్ని మాత్రమే, ఆ మౌనం వెనుక ఉన్న ఆలోచన మదనాన్ని కాదు. రైట్. ఒక యువరాజు అలా మౌనంగా ఉండిపోతే అదొక విధమైన సోమరితనమనో లేదా బాధ్యతల నుండి పారిపోవడమనో ఆనాటి ప్రజలు భయపడి ఉండవచ్చు. కాని ఇక్కడే మన మూలాలు ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాముడు తన బాధ్యతలను, కుటుంబాన్ని లేదా ధర్మాన్ని ఎన్నడూ వదిలిపెట్టలేదు. అవును, ఆయన ఏ అడవులకో పారిపోలేదు కదా, రాజభవనంలోనే ఉన్నాడు. అదన్మాట. దైనందిన కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. కాని ఆయన మనస్సులో మాత్రం ఒకే ఒక ప్రశ్న నిరంతరం మెదుల్తోంది. నిరంతరం మారిపోయే విషయాలలో మానవులు శాశ్వతమైన శాంతిని ఎందుకు వెతుకుతున్నారు? ఈ ప్రశ్న కేవలం ఒక వ్యక్తిగతమైన అసంతృప్తి కాదు, ఇది మొత్తం మానవ ఉనికిని గురించిన ఒక నిర్మాణాత్మకమైన విశ్లేషణ.
మన బ్రెయిన్ ఎలా డిజైన్ చేయబడిందంటే మనకు ఆనందాన్నిచ్చే వస్తువులు, మనుషులు లేదా పరిస్థితులు ఎప్పటికీ అలాగే ఉండిపోవాలని అది ఆశిస్తుంది. అవును కదా, మనము ఎప్పుడూ ఆ పర్మనెన్స్ని కోరుకుంటాం. కరెక్ట్. కాని ప్రకృతి నియమం దానికి పూర్తి విరుద్ధం. ప్రతిదీ మారుతుంది, పుట్టిన ప్రతిదీ నశిస్తుంది. ఈ వైరుధ్యాన్ని, అనగా మన కోరికకు మరియు ప్రకృతి వాస్తవానికి మధ్య ఉన్న సంఘర్షణను రామచంద్రుడు స్పష్టంగా చూస్తున్నాడు. చుట్టూ ఉన్నదంతా అశాశ్వతమని తెలిసినప్పుడు ఆ అశాశ్వతమైన వస్తువుల వెనుక మనుషులు ఎందుకు పరిగెడుతున్నారు అన్నది ఆయన అన్వేషణ. ఓ, దీని వింటుంటే, ఈ పరిస్థితిని చూస్తుంటే నాకు ఒక ఉపమానం గుర్తొస్తోంది. ఒక గొంగళి పురుగు కోశస్థ దశలో, అంటే ఆ కక్కూన్ లోపల నిశ్చలంగా ఉన్నప్పుడు దాన్ని బయట నుండి చూసే ఎవరికైనా అది ఏ కదలిక లేకుండా చనిపోయిందేమో అన్న అనుమానం కలుగుతుంది కదా. అవును, బయటికి ఎలాంటి జీవలక్షణాలు కనిపించవు. అదొక విధ్వంసకరమైన, అదే సమయంలో అత్యంత సృజనాత్మకమైన మార్పు. దాని పాట శరీరం పూర్తిగా కరిగిపోయి ఒక అందమైన సీతాకోకచిలుకగా రూపాంతరం చెందుతోంది. ఆ నిశ్చలత్వం ఒక అంతర్గత పరిణామానికి సంకేతం. రాముని మౌనం కూడా అచ్చం అలాంటిదే అనిపిస్తోంది. కాని ఎప్పుడైనా ఆలోచించారా, సమాజం ఎందుకు ఇలాంటి లోతైన మౌనాన్ని చూసి అంతలా భయపడుతోంది? మంచి ప్రశ్న. సమాజం యొక్క భయానికి మూలం మార్పు పట్ల ఉండే అభద్రత. మార్పనేది, ముఖ్యంగా అంతర్గత మార్పనేది బయటి కంటికి కనిపించదు. ఆ కోశస్థ దశలో ఉన్నప్పుడు ఆ జీవికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అవును, ఒక రకమైన ఐసోలేషన్లోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్. సమాజం ఎప్పుడూ ఒక నెట్వర్క్ లాగా పనిచేస్తుంది కదా. అందులో ఒక కనెక్టింగ్ పాయింట్ అకస్మాత్తుగా స్పందించడం ఆపేస్తే ఆ మొత్తం నెట్వర్క్కి ముప్పు వాటిల్లిందని అది భావిస్తుంది. కాని రామచంద్రుడి విషయంలో ఆ మౌనం వెనుక ఒక అసలైన చైతన్యం పనిచేస్తుంది. అది వ్యవస్థ మీద కోపం కాదు, అసలు సత్యమేమిటన్న దానిమీద దృష్టి పెట్టిన ఒక ప్రశాంతమైన తిరుగుబాటు. ఒక ప్రశాంతమైన తిరుగుబాటు. ఎంత బాగా చెప్పారు. కాని ఇక్కడే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. బయట నుండి చూసేవారికి ఒక ప్రశాంతమైన తిరుగుబాటుకి మరియు జీవితం మీద ఆశ వదులుకుని పరాజయం అంగీకరించిన తీవ్రమైన డిప్రెషన్కి మధ్య తేడా ఎలా తెలుస్తుంది? మన మూలాలు ఈ రెండింటినీ చాలా స్పష్టంగా వేర్చేసి చూపుతున్నాయి. అవును, ఆ రెండింటి మధ్య సన్నని గీత ఉంటుంది. రైట్. మనమిప్పుడు ఆ సూక్ష్మమైన వ్యత్యాసం గురించి మాట్లాడుకోవాలి. ఒకవైపు నిరాశ, మరోవైపు వైరాగ్యం. ఈ మొత్తం అన్వేషణలో అత్యంత కీలకమైన భాగమిదే. ఈ రెండు పదాలు వినడానికి ఒకేలా అనిపించవచ్చు. వాటివల్ల ఏర్పడే ప్రాథమిక ప్రవర్తన, అంటే ఒంటరిగా ఉండటం, మౌనంగా ఉండటం, ఇవి కూడా ఒకేలా కనిపించవచ్చు. కాని మానసిక పరంగా, తాత్విక పరంగా వాటి స్వభావం రెండూ వేరువేరు ధృవాల లాంటిది. అవును. నిరాశ మరియు వైరాగ్యం, ఈ రెండింటి గురించి మన సోర్స్ మెటీరియల్ చాలా బలమైన వాదన చేసింది. నిరాశ ఏమంటుంది అంటే దేనికి అర్థం లేదు అని. అంటే ఒక రకమైన శూన్యత్వం అన్నమాట. ఖచ్చితంగా. అంటే అన్నీ శూన్యం, మనం ఎంత కష్టపడినా లాభం లేదు, చివరికంతా నాశనమే అన్న ఒక నెగటివ్ భావన. కాని నిజమైన వైరాగ్యం అడిగే ప్రశ్న మరొకటుంది. అది నిజంగా శాశ్వతమైనది ఏమిటి? ఈ రెండింటి మధ్య ఉన్న ఆ వ్యత్యాసం చాలా లోతైనది. నిరాశ అనేది ఒక ముగింపు, అది తలుపులు మూసేస్తుంది. దేనికి అర్థం లేదు అని ఎప్పుడైతే మనం నిర్ణయించుకుంటామో అక్కడ అన్వేషణ పూర్తిగా ఆగిపోతుంది. అక్కడ క్యూరియాసిటీ చనిపోతుంది. ఒక చీకటి ఆవరించి ఉంటుంది. రైట్. ఇక ముందుకి వెళ్ళడానికి ఏమీ ఉండదు కదా అక్కడ. అవును. కాని వైరాగ్యం అడిగేది ఒక ప్రశ్న. నిజంగా శాశ్వతమైనది ఏమిటి అన్న ఆ ప్రశ్న ఒక కొత్త తలుపును తెరుస్తుంది. ఈ కనపడేవన్నీ మారుతున్నాయి కదా, మరి మారకుండా ఉండే సత్యం ఏదైనా ఉందా అన్న జిజ్ఞాసాది. అది సత్యం వైపు ప్రయాణానికి నాంది. ఒక్క నిమిషం, ఇక్కడ నేను కొంచెం భిన్నంగా వాదించాలనుకుంటున్నాను. ఓ, చెప్పండి. శాశ్వతమైనది ఏమిటి అని పదే పదే అడగడమనేది ఒక రకంగా అన్నీ అంతరించిపోతాయన్న వాస్తవాన్ని చూసి భయపడటమే కదా. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అన్న చేదు నిజాన్ని తట్టుకోలేక, ఆ నొప్పిని భరించలేక మానవ మెదడు ఏదో ఒక శాశ్వతమైన వస్తువు ఉండి తీరాలి అని ఒక భ్రమను కల్పించుకుంటుందేమో. అంటే మీ ఉద్దేశంలో అదొక ఎస్కేపిజం అంటారు? అవును. ఇదొక రకమైన తాత్వికమైన నిరాశ, లేదా సింపుల్గా చెప్పాలంటే ఇదొక కోపింగ్ మెకానిజం కాదా?
ఆ ప్రశ్నలో కూడా నాకు ఇవన్నీ పోతాయనే భయముంది కాబట్టే నేను శాశ్వతమైన దానికోసం వెతుకుతున్నాను అని ఒక శూన్యత కనిపిస్తోంది కదా. ఆ మీరు లేవనెత్తిన ఈ సందేహం చాలా ఆధునికమైన మానసిక విశ్లేషణ. నేటి సైకాలజీ కూడా చాలా వరకు ఇలాగే అంచనా వేస్తుంది. మరణం పట్ల భయమే మనిషిని తత్వశాస్త్రం వైపు నడిపిస్తుంది అని అనుకుంటారు. రైట్, అదే నా డౌట్ కూడా. కానీ యోగ వశిష్టం దృక్కోణం ఇక్కడ పూర్తిగా భిన్నమైనది. వైరాగ్యం అనేది భయం నుండి పుట్టేది కాదు. అది జీవితం పట్ల ద్వేషం కాదు, లేదా అన్నీ నాశనమైపోతాయన్న ఆందోళన అంతకన్నా కాదు. వైరాగ్యం అనేది కేవలం ఒక అద్భుతమైన మానసిక స్పష్టత. స్పష్టత అంటే ఆ అశాశ్వతతను చూసి భయపడకుండా ఉండటం ఎలా సాధ్యమవుతుంది? హ్మ్. దీన్ని మనం ఒక భౌతికమైన ఉదాహరణతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆకాశంలో ఒక అద్భుతమైన అందమైన మబ్బుందనుకోండి. ఉమ్, సూర్యాస్తమయ సమయంలో అది ఎన్నో రంగులు మారుతూ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఓకే, ఊహించుకుంటున్నాను. మీరు దాన్ని చూసి ఆ అందానికి ముగ్ధులై ఆ మబ్బు ఎప్పటికీ అలాగే ఉండిపోవాలని, రేపు ఉదయం కూడా అది అక్కడే ఉండాలని కోరుకుంటేమవుతుంది. రాత్రి గడిచేసరికి ఆ మబ్బు